హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రేపటి నుంచి ఏప్రిల్ మాసం చివరి వరకు కూడాను మీకు చాలా లాభసాటిగా మారబోతుంది. మీ యొక్క జీవితం అనేది కష్టాల కడలి నుంచి బయటపడబోతున్నారు. సమస్యల నుంచి తప్పించుకోబోతూ ఉన్నారు. తగు పరిష్కార మార్గాలు అందబోతూ ఉన్నాయి. అలాగే ఒకేసారి 5 శుభవార్తలు వినబోతున్నారు. మీరు కన్న కలలు సాకారం కాబోతూ ఉన్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని చీకొట్టిన వారే మీ కాళ్లు మొక్కబోతూ ఉన్నారు. అంతటి అదృష్టం కలగబోతూ ఉన్నది. రేపటి నుంచి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఈ యొక్క స్థితిగతులు మారబోతూ ఉన్నాయి. తులారాశి వారి జాతకులకు మీ యొక్క గోచార ఫలితాలు చాలా బ్రహ్మాండవంతంగా ఉండబోతూ ఉన్నాయి. అసలు తులారాశి వారి జాతకులకు ఏప్రిల్ మాసం చివరి వరకు కూడా వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎంత బాగా వీరికి సమయం కలిసి రాబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా తులారాశి జాతకుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుని వీడియోలోకి వద్దాము. వీరి యొక్క ఆదాయం చాలా బ్రహ్మాండవంతంగా పెరగబోతుంది. ఖర్చులు కూడా తగ్గబోతూ ఉన్నాయి. అలాగే వక్రగతుడైన బుధుడి కారణంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ పట్ల కాస్త అసూయ పడే అవకాశం ఉంది. కానీ శత్రువుల చేతికి చిక్కకుండా మీ యొక్క జీవితం చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా ఉన్నత స్థితికి వెళ్లబోతూ ఉన్నది. చాలా వరకు కూడా శుభవార్తలను వినబోతూ ఉన్నారు. అయితే ఏమిటంటే మీరు చేయవలసింది ఏమిటంటే గనక స్నేహితులను ఎక్కువగా నమ్మొద్దు. ఇది మీ మనసులో చాలా వరకు అశాంతి పెంచుతుంది. ఆరోగ్య సమస్యలపై కాస్త శ్రద్ధ పెట్టండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడాను వాటిని కుదుట పడే వరకు కూడాను మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఊహించని రీతిగా ఉద్యోగ జీవితంలో చాలా వరకు కూడాను మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీ యొక్క సహోద్యోగులు మీకు చాలా వరకు కూడాను తోడ్పాటును అందించబోతూ ఉన్నారు. వారు మీ పట్ల ఏదైతే అపార్థంతో ఉన్నారో ఆ యొక్క అపార్థాలు అన్ని తొలగిపోతాయి. వారి మంచి కోసం మీరు ఏదైతే చేశారో అది అంతా వారికి గుర్తొస్తుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్న రీత్యా వారు చాలా వరకు కూడా పశ్చాత్తాపపడతారు. తదనుగుణంగా వారు మీ జీవితంలోకి చాలా వరకు కూడా మంచి చేయడానికి ప్రవేశిస్తారు. పాత మిత్రుల కలయిక జరుగుతుంది. వారి ద్వారా మీకు ఊహించని అవకాశాలు వస్తాయి. ఆ యొక్క అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగడం మీ వంతు అవుతుంది. ఉద్యోగ జీవితంలో సహోద్యోగులు మీకు చాలా వరకు కూడాను తోడ్పాటును అందిస్తారు. తత్ఫలితంగా మీ యొక్క నీతి నిజాయితీ, మీ యొక్క వర్క్ అనేది పై స్థాయికి చేరుతుంది. పై అధికారులు మిమ్మల్ని తగు గుర్తింపు, సన్మానాలతో, సత్కారాలతో మీకు చాలా వరకు కూడాను ఊహించని లాభం చేకూర్చబోతూ ఉన్నారు. పై స్థాయికి ఎదగబోతూ ఉన్నారు. మీరు ఉన్న ఉద్యోగం నుంచి కూడాను కాస్త పై స్థాయికి వెళ్లబోతూ ఉన్నారు. మీ పై అధికారులు చాలా వరకు కూడాను మిమ్మల్ని ప్రోత్సహించబోతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా వరకు కూడాను తులారాశి వారి జాతకులకు శుభవార్త కింద చెప్పడం జరుగుతుంది. ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లాలి అనే మీ యొక్క లక్ష్యం అనేది నెరవేరబోతూ ఉన్నది. తత్ఫలితంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబంలో కూడా మీరంటే చాలా వరకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీకు పెరిగినటువంటి పై స్థాన మార్పు మీ బంధుమిత్రుల్లో కూడా చాలా వరకు కూడాను మీ మాట మీద నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడించబోతూ ఉన్నాయి. తులారాశి వారి జాతకులకు రేపటి నుంచి కూడా గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇటువంటి మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. మీరు కన్న కలలు సాకారం చేసుకునే రీత్యా వ్యాపారంలో కూడా ఉన్నత స్థాయికి ఎదగబోతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచనలు సైతం చాలా వరకు కూడాను మీకు లాభసాటిగా మారబోతూ ఉన్నాయి. పెట్టిన చిన్న పెట్టుబడి మీకు చాలా వరకు కూడా లాభాలు తీసుకురావడం చూసి మీ భాగస్వామ్య వ్యాపారం మీతో పాటు చేస్తున్న వారు మిమ్మల్ని
మిమ్మల్ని తగు విధంగా సత్కరిస్తారో, అలాగే వ్యాపారంలో మీ యొక్క షేర్ అనేది కూడా పెరగబోతూ ఉన్నది. అదే విధముగా వ్యాపారంలో ఉన్నత విధముగా మీరు అంచెలంచెలుగా మీ యొక్క బ్రాంచ్లను కూడా ఓపెన్ చేయబోతూ ఉన్నారు. ఇది చాలా వరకు కూడా శుభవార్త. ఎందుకంటే మీ యొక్క లక్ష్యం వ్యాపారము విస్తరణ. అయితే వ్యాపార విస్తరణ జరగడం చూసి మానసిక సంతృప్తి పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఒక అడుగు విజయానికి ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి పడి ఏదైతే ఇబ్బంది పడ్డారో తులారాశి వారి జాతకులు, మీ వ్యాపార విస్తరణ మీ కళ్లతో చూసి ఆనందపడతారు. అలాగే మీరు ఉన్నతవంతంగా ఉండడం చూసి మీ తల్లి తండ్రి ఆనందపడ్డం, వారి కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రావడం చూసి మీరు చాలా వరకు కూడాను ఆనందపడతారు. తల్లి తండ్రి సేవ చేసుకుంటారు. అలాగే వారికి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడబోతూ ఉన్నారు. ఇది నిజంగా మిమ్మల్ని మానసికంగా ఎంతో సంతృప్తికి గురి చేస్తుంది. ఇక సంతానం పట్ల ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ తులారాశి వారి జాతకులు బాధపడుతూ ఉన్నారో, సంతానానికి మీరంటే అర్థమయ్యే సమయం వచ్చేసింది. సంతానం మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ మాట జమదాటరు. వారి యొక్క అభివృద్ధి కోసం మీరు ఎంత పాటు పడుతున్నారో, సంతానాన్ని ఒక మంచి స్థితిలో ఉంచడానికి మీ యొక్క సపోర్ట్ ఎంత ఉందో వారికి అర్థమవుతోంది. ఇక సంతానానికి మీకు మధ్య ఉన్నటువంటి బంధం మరింతగా బలపడబోతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా తులారాశి వారి జాతకులు అస్సలు అనుకుని ఉండరు సంతాన రీత్యా పడుతున్న ఇబ్బందులు ఇంత త్వరిత గతిన తొలగిపోతాయి అని. కానీ సాక్షాత్తు భగవంతుడే తులారాశి వారి జాతకులకు ఇంతటి ఊహించని అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంతో వేగంగా మీ యొక్క జీవితం అనేది అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. మీరే కలలో కూడా అస్సలు అనుకుని ఉండరు ఒకేసారి ఎన్ని శుభవార్తలు వింటారు అని. ఒకదాని తర్వాత ఒకటి మీకు శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. భగవంతుని ఆశీస్సులే ఇవన్నీ కూడాను. మీరు కన్న కలలు సాకారం కాబోతూ ఉన్నాయి. అలాగే మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకున్నారో, అపార్థం చేసుకుని మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందులు పెడుతూ మిమ్మల్ని ఫైనాన్షియల్ గా ఎదగనివ్వకుండా మీ యొక్క మిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు చాలా వరకు కూడా ఆటంకాలు ఎదుర్కొనేలాగా చేస్తూ, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చారో వారు మీ తప్పు లేదు అనే విషయం తెలుసుకుంటారో, మిమ్మల్ని ఇంకా అభిమానిస్తారో వారు మీ జీవితంలోకి రావడంతో, నూతన అవకాశాలు రావడంతో దిగ్విజయంగా పై స్థాయికి ఎదగబోతూ ఉన్నారో. తులారాశి వారి జాతకులు ఇంతటి ఊహించని గడియలు వస్తాయని అస్సలు ఎప్పుడూ కూడా అనుకుని ఉండరు. కానీ లాభసాటిగా కాలం మారబోతూ ఉన్నది. చేసే ప్రతి పనిని కూడా నిస్వార్థంతో చేయండి. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా మీ యొక్క పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. సంఘంలో గౌరవం, గుర్తింపు కోసం కాకుండా నీతి నిజాయితీతో మీ యొక్క పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లిపోండి. ఇక తులారాశి స్త్రీలకు చూసుకున్నట్లయితే గనక పుట్టింటి నుండి ధనం రాబోతూ ఉన్నది. మీకు స్త్రీ ధనం కలగబోతూ ఉన్నది. ఆ యొక్క ధనాన్ని చాలా వరకు కూడాను మీ జీవిత భాగస్వామి ఉపయోగించుకోవడం రీత్యా ధనం అనేది రెట్టింపు కాబోతూ ఉంది. మీ యొక్క ధనం అనేది మల్టిపుల్ అవుతుంది. మీ సంతానానికి చాలా వరకు కూడాను అదృష్ట యోగం పట్టబోతూ ఉన్నది. కావున మీరు ప్రతి ఒక్క రూపాయి కూడా అనవసరపు ఖర్చు చేయవద్దండి. అనవసరంగా మనం ధనాన్ని ఖర్చు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఉపయోగించుకోండి. స్థిరాస్తుల రూపంలోకి మార్చుకోండి. తులారాశి వారి జాతకులు ఎప్పుడు కూడాను లగ్జరీగా ఉండాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, తత్ఫలితంగా ధనం అనేది సంపాదించుకున్నప్పుడు ఇలా వృధాగా ఖర్చు పెట్టేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున ధన సమృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు స్థిర చరాస్తుల రూపంలోకి ధనాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఏప్రిల్ చివరి వరకు కూడా ఎన్నో రకాల అవకాశాలు తులారాశి వారి జాతకులకు రాబోతూ ఉన్నాయి. చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే గనక చాలా వరకు లాభసాటిగా జీవితం మారిపోతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం అంత బ్రహ్మాండవంతంగా మార్పు చెందుతుంది. ఊహించని మార్పులు జరుగుతాయి. కలలో కూడా అనుకుని ఉండరండి అంత బాగా మీ జీవితం మారిపోతుంది. మీరు కన్న ప్రతి కళ సాకారం చేసుకోవడానికి మానవ ప్రయత్నం తప్పకుండా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.